this interactive session is mainly addressing Andhra students. Okay, right? So it is for Andhra Pradesh students. So in the next couple of days, we'll be planning for individual states. ఆంధ్ర అయిన తర్వాత ఒక్కొక్క స్టేట్కి ఇండివిజువల్గా ఐల్ బి అడ్రస్సింగ్ బికాస్ టుడే ఐ థాట్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ జిఎస్ఎల్ అండ్ సెయింట్ జోసెఫ్ ఇంటర్న్స్ వెరీ స్పెసిఫికల్లీ. ఓకే, సో టాపిక్ ఒకటే కాబట్టి సో ఐ థాట్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఓకే, సో ఐ హోప్ లైక్ మీకు తెలుసు కదా, ఎగ్జామ్ మనకి ప్రాబబుల్లీ మార్చ్ ఏప్రిల్లో ఉండొచ్చు. 2026 మార్చ్ ఏప్రిల్లో ఉండొచ్చు. సో 2026 మార్చ్ ఏప్రిల్లోనే అంటే ఓకే, సో యూ కెన్ ఐ మీన్ లైక్ జూలై ఈజ్ ఆల్మోస్ట్ డన్. సో మనకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఒకవేళ ఏప్రిల్లో ఉంటే ఐఎమ్ కౌంటింగ్ మార్చ్ ఆల్సో. మార్చ్ని ఒకవేళ కౌంట్ చేస్తే 8 మంత్స్, మార్చ్ని ఒకవేళ కౌంట్ చేయకపోతే మనకి 7 మంత్స్ టైం ఉన్నట్టు. అంటే రఫ్లీ మనకి 210 ప్లస్ ఈ 3 డేస్, ఈ 7 డేస్ అంటే 217 రోజులు ప్లస్ టైం ఉన్నారు ఏది నీట్కి. ఓకే, క్లియర్. సో రిపీటర్స్కి ఇంటర్న్షిప్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇంటర్న్స్కి ఎప్పుడు అవుతుంది మీకు? డిసెంబర్కి అవుతుందా? ఒకసారి చాట్ బాక్స్లో నాకు రిప్లై ఇవ్వండి. ఇంటర్న్స్కి మీకు ఎప్పుడు ఇంటర్న్షిప్ స్టార్ట్ అయింది? డిసెంబర్ టు డిసెంబరా మీది, మీ బ్యాచ్? ఓకే, ఇంటర్న్స్కి సుమారు డిసెంబర్ టు డిసెంబర్ అవ్వచ్చు. అంటే డిసెంబర్ తర్వాత ఒకవేళ మీ ఫుల్ ఇంటర్న్షిప్ అయిపోతే డిసెంబర్ నుంచి మీరు ఫుల్ టైం ప్రిపరేషన్ చేయొచ్చు. అంటే లైక్ ఇట్ ఇస్ జనవరి ఫిబ్రవరి ఫుల్ టైం ప్రిపరేషన్ చేయొచ్చు. ఒకవేళ ఏప్రిల్ కూడా ఎగ్జామ్ ఏప్రిల్లో ఉంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే 90 డేస్, సుమారు 100 రోజులు ఫుల్ టైం ప్రిపరేషన్ ఉంటుంది మీకు ఏప్రిల్ ఎగ్జామ్ అయితే. ఒకవేళ మార్చిలో ఎగ్జామ్ అనౌన్స్ చేసాడు అనుకోండి, మీకు సుమారుగా 60 నుంచి 70 రోజులు ప్రిపరేషన్ టైం ఉంటుంది. క్లియరా? ఇది అర్థమైంది కదా మీకు? రిపీటర్స్కి ఎప్పటి నుంచో ఫుల్ టైం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్న్స్. ఒకవేళ ఎగ్జామ్ మార్చ్లో అయితే మీకు 70 డేస్ ఉంటుంది. ఎగ్జామ్ ఏప్రిల్లో అయితే మీకు 100 రోజులు ఫుల్ టైం ప్రిపరేషన్ ఉంటుంది ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ ఇంటర్న్షిప్. బట్ ఏంటంటే నీట్ ఇచ్చే బేసిక్ రూల్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ ఇంటర్న్షిప్ బై జూలై 31st. ఎగ్జామ్ ఎప్పుడవుతుందో మనకు తెలీదు, బట్ వాడిచ్చేది ఏంటంటే జూలై 30th కల్లా ఇంటర్న్షిప్ ఫినిష్ చేయాలని ఇస్తాడు. సో దీన్ని కన్సిడర్ చేసి చాలామంది ఇంటర్న్స్ ఏంటంటే ఎవరెవరికైతే ఇంట్లోనే ఒప్పుకుంటారో, ఎవరెవరైతే లోకలేట్స్ ఉంటారో లైక్ పీపుల్ హూ స్టే ఇన్ ద లోకల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యువర్ కాలేజ్ ఇస్ అనిట్స్ ఆర్ గీతమ్స్, యూ స్టే ఇన్ విశాఖపట్నం, మీకు హాస్టల్ ఫీజెస్ ఏమేమి అంత ఇబ్బంది పెట్టదు కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 months ఎక్స్ట్రా టైం తీసుకుంటారు. అంటే మోస్ట్లీ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఆఫ్ ఫ్రమ్ ద కాలేజ్ బై సెప్టెంబర్. సో అక్టోబర్, నవంబర్, కొంతమంది 3 months తీసుకుంటారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, కొంతమంది నవంబర్, డిసెంబర్ తీసుకుంటారు. సో డిసెంబర్కి అవుతుంది కాబట్టి సో వాళ్ళకి రెగ్యులర్గా 70 డేస్ కానీ ఏదైనా టైం వస్తుంది ప్రిపరేషన్ టైము. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 70 డేస్ని కాస్త ఒక 90 డేస్ ఎక్స్ట్రా కాలేజ్ నుంచి లీవ్ పెడతారు కాబట్టి సో దే కన్వర్ట్ దట్ 70 + 90 టు 160 డేస్ ఫుల్ టైం ప్రిపరేషన్. ఆర్ కొంతమంది అంత రిస్క్ చేయరు, దే టేక్ 2 months ఆఫ్ ఫ్రమ్ ద కాలేజ్. సో 70 + 60 130 డేస్ ఫుల్ టైం ప్రిపరేషన్ ఉంటుంది. అంటే కాలేజ్కి వెళ్ళడాలు ఇవేం పంచాయతీలు ఉండవు. తెల్లారు లెగిసిన దగ్గర నుంచి రెడీ అయిన దగ్గర నుంచి నైట్ పడుకునేటంత వరకు ఫుల్ టైం ప్రిపరేషన్ ఉంటుంది. ఐ హోప్ యూ గాట్ దిస్ క్యాలిక్యులేషన్. కొద్దిగా కొద్దిగా రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్లో, కొద్దిగా అట్లీస్ట్ కొద్దిగా. ఎవరో ఏదో అనుకుంటారని మీరు వెనకతలు పడద్దు. ఫస్ట్ ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. అలాగైతేనే మనకి ర్యాంకులు ఎక్కువ ప్రాబిలిటీ వస్తుంది. ఓకే, రైట్. ఐ హోప్ యూ ఇంటర్న్స్ ఆర్ వెరీ క్లియర్ విత్. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పాయింట్ నెంబర్ 1, నువ్వు వద్దన్నా నువ్వు కావాలనుకున్నా లాస్ట్ 3 months చదువుతావు. ఎందుకు చదువుతావు అంటే ఎగ్జామ్ దగ్గరికి వస్తుందనే భయం ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే నీ బ్యాచ్మేట్స్ అందరూ చదువుతూ ఉంటారు. ఎప్పుడైతే మన చుట్టుపక్కల అందరూ చదువుతూ ఉంటారో మనకు ఒక భయం వస్తుంది, మనం కూడా చదువుతాం. సో ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద లాస్ట్ 3 months. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8 months ఆఫ్ ప్రిపరేషన్ టైం ఇప్పుడు ఉందనుకోండి, లాస్ట్ 3 months అందరూ చదువుతారు. ఓకే, సో లాస్ట్ 90 డేస్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లాస్ట్ 90 డేస్. ఓకే, ఈ లాస్ట్ 90 డేస్ మనం పక్కన తీసి పెడితే సో 8 నెలల్లోని 3 నెలలు పక్కన తీసి పెడితే ఈ 5 నెలలు అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, లేకపోతే 4 months, ఈ 4 months ప్రిపరేషన్ టైం, వెదర్ యూ గో విత్ టు ద కాలేజ్ అండ్ ప్రిపేర్, వెదర్ యూ డోంట్ గో టు కాలేజ్ అండ్ ప్రిపేర్, వెదర్ యువర్ హౌస్ వైఫ్, ఓకే, ఆర్ వెదర్ యువర్ క్లినీషియన్, ఏ కేటగిరీలో ఉన్నా ఈ 4 నెలలు మీరు ఎంత బాగా కాంట్రిబ్యూట్ చేసుకుంటారో, ఎంత బాగా టైం ఎక్స్ట్రాక్ట్ చేస్తారో అన్నది మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తారు. ఓకే, పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ ఇక్కడేమి అంత హెవీ కాంపిటీషన్ ఉండదు. మీరు
లాస్ట్ 5 ఇయర్స్ రిజల్ట్స్ చూసుకున్నా మీకు యూ డోంట్ ఫైండ్ హెవీ కాంపిటీషన్, రైట్? ఈ లాస్ట్ 5 ఇయర్స్లో యూ హార్డ్లీ సీ వెరీ ఫ్యూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గాట్ ఒక 100 బిలో కానీ 200 బిలో, ఆల్ ఇండియా 100 బిలో 200 బిలో ఏయూ రీజన్లో లేకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్లోని వచ్చిన నెంబర్ సంఖ్య చాలా చాలా తక్కువ. మ్యాక్సిమం ఐదుగురు కూడా ఉండరు నాకు తెలిసి. ఒక ఐదుగురు ఉండొచ్చేమో, 5 to 6 మెంబర్స్ ఉండొచ్చు. నాట్ మోర్ దెన్ దట్. ఐమ్ టాకింగ్ అబౌట్ యూ చెక్అవుట్ 100 బిలో, ఇట్ ఈస్ లెస్ దెన్ 5. యూ చెక్అవుట్ 200 బిలో, ఇట్ మే బి ఇన్ ద రేంజ్ ఆఫ్ ఒక 5 to 10 మెంబర్స్ ఉంటారు. మహా అయితే 1 or 2 పర్సన్స్కి వచ్చింది అంటే బోత్ ఎస్వియు యాజ్ వెల్ యాజ్ ఏయూ రీజన్ కలిపి. అంటే ఇక్కడ అంత హెవీ కాంపిటీషన్ ఉండదు. బట్ యూ చెక్అవుట్ ద నెంబర్ ఆఫ్ సీట్స్, ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ డీసెంట్. ఓకే, ఇక్కడ కాంపిటీషన్ ఉండదు కాబట్టి అది నీకు ఎంకరేజింగ్ పాయింట్ చదవడానికి. యూ వాంట్ టు వర్క్ హార్డ్, యూ రియల్లీ వాంట్ టు వర్క్ హార్డ్, అండ్ యూ చెక్అవుట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ గుడ్ ర్యాంక్ ఆఫ్టర్ వర్కింగ్ హార్డ్, ఇట్ ఈస్ మోర్. ఓకే, ఈవెన్ ఒకవేళ మనకి గవర్నమెంట్ సీట్ మిస్ అయినా, ఓకే, ఫస్ట్ అటెంప్ట్లో ప్రైవేట్ కాలేజ్ ఏ కేటగిరీ వెళ్ళడంలో అసలు తప్పే లేదు. ఎందుకంటే చాలా స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే, చాలా స్టేట్స్ ఈవెన్ ఇంక్లూడింగ్ తెలంగాణ, చాలా స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే కాలేజ్ ఫీజెస్ ఫర్ ఏ కేటగిరీ సీట్ ఆర్ రీజనబుల్ అండ్ వెరీ వెరీ లెస్ ఇన్ ఆంధ్ర. ఓకే, ఆంధ్ర. దీంట్లో మళ్ళీ మనకి లిటిల్ బిట్ ఆఫ్ స్కాలర్షిప్ కానీ, లిటిల్ బిట్ ఆఫ్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ, చిన్న XYZ ఫ్యాక్టర్స్, కొన్ని కాలేజెస్ స్టైఫండ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతున్నది కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ అడ్వాంటేజ్ టు క్రాక్ ఎ సీట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఈవెన్ ఇన్ ఏ కేటగిరీ యూ కెన్ గో. క్లియర్ కదా? సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ పర్టికులర్గా. అందుకే స్టేట్ వైజ్ అడ్వాంటేజెస్ డిఫరెంట్గా ఉంటాయి. అందుకే స్టేట్ వైజే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు కూడా మేము స్టార్ట్ చేయలేదు, సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు కూడా మీరు సీరియస్గా తీసుకోలేదు, సీరియస్గా స్టార్ట్ చేయలేదు అన్న, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసిన థింగ్స్ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ యువర్ ట్రాక్. ఎందుకంటే ఆంధ్ర ఏయూ రీజన్ కానీ ఎస్వి రీజన్ కానీ ఫస్ట్ రౌండ్ అయింది, ఇంకా సెకండ్ రౌండ్ అవ్వలేదు. సెకండ్ రౌండ్ నోటిఫికేషన్ నిన్న రాత్రి వచ్చింది. ఓకే, సెకండ్ రౌండ్ ప్రాబబుల్లీ ఇంకో రెండు రెండు రోజుల రేపు వరకు ఉంటుంది అనుకుంటాను, కరెక్ట్ తెలియదు డేట్స్. ఓకే, ఫస్ట్ రౌండ్ అయింది, ఇంకా సెకండ్ రౌండ్ అవ్వలేదు. థర్డ్ రౌండ్ అవ్వాలి, కాలేజెస్ స్టార్ట్ అవ్వాలి. దాని తర్వాత మన వాళ్ళు రిపీట్ చేద్దాం వద్దని డిసైడ్ చేసుకొని స్టార్ట్ చేస్తారు. దట్స్ ఎ ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే దిస్ ఈస్ ద మెథడాలజీ విచ్ వీఆర్ ఫాలోయింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాలు నాకు తెలిసి, ఒక పది సంవత్సరాల నుంచి మనం ఈ మెథడాలజీ ఫాలో అవుతున్నాం. ఈ మెథడాలజీ ఎవరు మార్చరు. ఓకే, మారదు. ఓకే, సో పాయింట్ ఏంటంటే ఎవరైతే మీ సీనియర్స్ సీట్ వస్తుందో వాళ్ళు వెళ్ళిపోతారు. సీటు వస్తుందో రాదో, వెళ్దామో వద్దో అనుకున్న బ్యాచ్ ఇంకా సీరియస్గా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తారు. ఇంకొక నెల రోజులు టైం తీసుకొని స్టార్ట్ చేస్తారు. ఓకే, రైట్. సో కాంపిటీషన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే మినిమలిస్టిక్గానే ఉన్నది. ఓకే, మీరు సీరియస్గా తీసుకొని వర్క్ను స్టార్ట్ చేసుకుంటే మంచిది. కాలేజ్కి ఓపీ ఉండొచ్చు, ఓపీ ఉండకపోవచ్చు. లేకపోతే మీరు డిపార్ట్మెంట్లో ఓపీ ఉన్న డిపార్ట్మెంట్లో పోస్ట్ అయి ఉండొచ్చు, పోస్ట్ అవ్వకపోవచ్చు. లేకపోతే మనకి సీరియస్నెస్ ఉండొచ్చు, సీరియస్నెస్ లేకపోవచ్చు. లేకపోతే మనం స్టార్ట్ చేయొచ్చు, స్టార్ట్ చేయకపోవచ్చు. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఏదో ఒకటి అన్నీ పక్కన పెట్టి, ఓకే ఇప్పుడు నుంచి నేను స్టార్ట్ చేసుకుంటాను, ఇప్పుడు నుంచి చదువుకుంటాను నేను సీరియస్గా అన్న ఐడియాలజీ ఉన్న, ట్రస్ట్ మీ, యూ కెన్ ఎండ్ అప్ విత్ అ వెరీ గుడ్ ర్యాంక్ ఇన్ దిస్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్. నో, డోంట్ పోస్ట్ పోన్ ఇట్. ఓకే, ఎండిఎస్ చేద్దాం అనుకుంటే త్వరగా చేయాలి, లేట్ చేయొద్దు. లేట్ చేసే కొద్దీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు టైం వైజ్ కిల్ అయినట్టుగా నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, రైట్. ఐ హోప్ ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసామో అది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కొన్ని నెంబర్స్ మనం మాట్లాడుకుందాం. క్లియరా? కొద్దిగా రెస్పాండ్ అవ్వండి. ఒక 35 పీపుల్ ఉన్నారు. ఓకే, ప్లీజ్ డూ రెస్పాండ్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటంటే అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఐ టోల్డ్ యూ, రైట్? సీట్స్ ఆర్ డీసెంట్, స్టైఫండ్స్ ఆర్ డీసెంట్. ఓకే, ప్రివిలేజెస్ ఆర్ డీసెంట్, వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్. సో మనకి ఏయూ రీజన్లో ఒక గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఉంది, విజయవాడ. ఓకే, సో ఆల్ ద ఏయూ రీజన్ స్టూడెంట్స్ కెన్ టేక్ ఇన్ విజయవాడ. ఓకే, విత్ 15% ఆఫ్ రిజర్వేషన్ విల్ గోస్ టు ఎస్వియు. అంటే ఎస్వియులో కానీ బయట బీడిఎస్ చేసి ఆంధ్రాలో పుట్టిన పిల్లలు కానీ వీళ్ళంతా ఎన్ఎల్ కింద వస్తారు, నాన్ లోకల్ కింద వస్తారు. ఆ నాన్ లోకల్ పిల్లలు ఒక 15% ఆఫ్ సీట్స్ తీసుకోవచ్చు. సిమిలర్లీ ఎస్విఈలో ఆల్ 4 కాలేజెస్ కలిపి ఒక గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఉన్నది, జీడీసీ కడప, అండ్ మోస్ట్ ఆఫ్ యూఆర్ అవేర్ ఆఫ్ దట్. సో జీడీసీ కడపలో కూడా 15% ఆఫ్ సీట్స్, 10 to 15% ఆఫ్ సీట్స్ మనం అంటే ఏయూ రీజన్ వాళ్ళు తీసుకోవచ్చు. ఏయూ వాళ్ళు ఏమో ఎస్వీలో ఒక 10% ఆఫ్ సీట్స్ తీసుకోవచ్చు, ఎస్వీ వాళ్ళు ఏయూలో ఒక 10% ఆఫ్ సీట్స్ తీసుకోవచ్చు. ఓకే, అది ఐ హోప్ అందరికీ తెలిసిన మెథడాలజీ. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ సీట్ మ్యాట్రిక్స్ రఫ్గా ఎలాగుంటుందో కూడా మనకు ఒక ఐడియా వస్తే,
సో అది ఎంకరేజింగ్గా ఉండొచ్చు, లేకపోతే అయ్యో ఇలా ఉంటుందని నాకు అప్పుడు తెలియదు, అప్పుడు తెలిసి ఉంటే నేను కొద్దిగా జాగ్రత్త పడుతున్నామో అనే కామెంట్ నాకు రెగ్యులర్గా స్టూడెంట్స్ ఆన్ ద డే ఆఫ్ కౌన్సిలింగ్ కానీ, ఆన్ ద డే ఆఫ్ కౌన్సిలింగ్ డిస్కషన్ అప్పుడు చాలామంది నాతో ఇది ఈ మధ్యన షేర్ చేస్తున్నారు. ఎందుకంటే జనాలకి ఏంటంటే పీపుల్ ఆర్ బిజీ ఇన్ దేర్ లైఫ్స్, చదువుతారు, గ్యాప్ తీసుకుంటారు, చదువుతారు, క్లినిక్స్కి వెళ్తారు, కాలేజ్లో ఈవెంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఆల్ ఆర్ ప్రీ ఆక్యుపైడ్, రైట్? అంటే యు సీ లైక్ హెచ్ఓడీస్ ఎంత ప్రీ ఆక్యుపైడ్ ఉంటారు, ప్రిన్సిపల్ ఎంత ప్రీ ఆక్యుపైడ్ ఉంటాడో, ఈవెన్ ఇంటర్న్ ఈజ్ ఆల్సో సిమిలర్లీ ప్రీ ఆక్యుపైడ్ ఈ ప్రెజెంట్ జనరేషన్లో, బికాస్ దే హ్యావ్ మల్టిపుల్ కమిట్మెంట్స్, మల్టిపుల్ థింగ్స్ ఇన్ దర్ హెడ్. ఓకే, సో దాన్ని నేను దాన్ని దాన్ని నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఓకే రైట్, మన చాయిస్ అది. కాబట్టి ఈ కొన్ని విషయాలు హైలైట్ చేద్దామని నా ఉద్దేశం. సో లెట్స్ చెక్ ఇన్ టు ద సీట్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ఇయర్ సీట్ మ్యాట్రిక్స్ ఎలాగ ఉంటుంది? ఓకే, సో ఇది ఈ సంవత్సరం సీట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇయర్ సీట్ మ్యాట్రిక్స్ కనబడుతుందా మీకు? హోప్ యూ గైస్ కెన్ సీ దిస్. జస్ట్ నీడ్ యువర్ రెస్పాన్స్ ఆన్ ద చాట్ బాక్స్. సీట్ మ్యాట్రిక్స్ కనబడుతుందా మీకు? రైట్, ఓకే. సో ఇది ఈ సంవత్సరం సీట్ మ్యాట్రిక్స్ ఏంటి? సో ఏయూ రీజన్లోని మనకి విజయవాడ జీడీసీ ఉన్నది. సో విజయవాడ జీడీసీలోని టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 3 ఉన్నాయి. ఈ రౌండ్లోనే ఏంటంటే ఆల్ ఇండియాకి 2 వెళ్ళాయి, స్టేట్ కోట, సిక్యూ కోట అంటే స్టేట్ కోటాకి ఒకటి వచ్చింది. ఇది ఎగ్జాక్ట్గా నెక్స్ట్ ఇయర్ రివర్స్ అవుతుంది, ఆల్టర్నేటివ్ ఇయర్ రివర్స్ అవుతుంది అనమాట. అంటే విజయవాడ జీడీసీ కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్లో నెక్స్ట్ రౌండ్ ఆల్ ఇండియాకి ఒక సీట్ వెళ్తుంది, సిక్యూ అంటే స్టేట్ కోటాకి 2 సీట్లు ఉంటాయి. అర్థమైందా మీకు? మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 2027 అప్పుడు మళ్ళీ 2-1 అవుతుంది. సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ సీట్ మ్యాట్రిక్స్ రివర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ 2 ఉంటే 1 అవుతుంది, 1 ఉంటే 2 అవుతుంది. గైస్ అర్థమైంది కదా మీకు ఇది? అంటే నెక్స్ట్ రౌండ్ సీట్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే విజయవాడ జీడీసీ అంటే ఏయూ రీజన్ పిల్లలకి, సో కన్సర్వేటివ్లోని 2 సీట్లు ఉంటాయి. స్టేట్ పూల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టేట్ పూల్. స్టేట్ పూల్లో ఓన్లీ స్టేట్లో ఉండే వాళ్ళు కాంపిటేటర్స్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ బిలాంగ్ టు ఏయూ రీజన్, ఎవరు కాంపిటేటర్స్ అవుతారు? మనం అక్కడి నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే ఎస్ఎస్డిసి శ్రీకాకుళం, అనిట్స్, గీతమ్స్ 3 కాలేజీలు. దాని తర్వాత కొద్ది కిందకి దిగితే లెనోరా జిఎస్ఎల్ 5 కాలేజీలు, అమలాపురం భీమవరం 7, ఏలూరు 8, ఎస్ఎన్డిసి 9, విజయవాడ జీడీసీలో అందరూ మళ్ళీ లోకలేట్స్ కాకపోవచ్చు, కొంతమంది నాన్ లోకల్లో కూడా ఉంటారు. సో దే డోంట్ హ్యావ్ ఎలిజిబిలిటీ టు టేక్ ఎ సీట్. ఓకే, బట్ మెజారిటీ ఆఫ్ దమ్ విల్ బి లోకలేట్స్. అలా ముందుకెళ్తే యూ హ్యావ్ కేర్, ఇంకా ముందుకెళ్తే యూ హ్యావ్ సిబార్. సో దీస్ ఆర్ ద కాలేజెస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏయూ రీజన్. ఎస్వీలో మనకి 4 కాలేజెస్ ఉన్నాయి, జీడీసీ కడపతో కలిపి 3 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఒకటి పుల్లారెడ్డి, ఒకటి తిరుపతి, ఇంకోటి నెల్లూరు నారాయణ. సో ఏయూ రీజన్ వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ జీడీసీ. ఓకే, జీడీసీ కన్జర్వేటివ్లో నెక్స్ట్ రౌండ్ 2 సీట్స్ ఉంటాయి స్టేట్ పూల్లో. దెన్ కమింగ్ టు ఓఎంఆర్ ఒక సీటే ఉంటుంది. ఓఎంఆర్ ఎలాగా మనకు లాస్ట్ ప్రిఫర్డ్ కాబట్టి మనకు మంచిది, కన్జర్వేటివ్ 2 సీట్లు ఉండడం చాలా మంచిది. ఓఎంఆర్ ఒక సీట్ ఉంటుంది. సర్జరీ 2 సీట్లు ఉంటాయి. అగైన్ సర్జరీ యూ హ్యావ్ 2 సీట్స్. ఓకే రైట్. దెన్ ఓరల్ ప్యాథాలజీ ఒక సీటే ఉంటుంది. ఓకే, ఆర్థో యూ విల్ బి హ్యావింగ్ 1 సీట్ ఇన్ స్టేట్ పూల్ నెక్స్ట్ రౌండ్. Pedo, you'll be having 1 seat in the state pool next round. Perio, you'll be having 2 seats, and Prosto, you'll be having 1 seat. Okay. సో నెక్స్ట్ రౌండ్ స్టేట్ పూల్లో 11 సీట్స్ ఉంటాయి. ఈ 11 ఓన్లీ స్టేట్ ఏయూ రీజనల్ ఆక్యుపై చేస్తారు. బికాస్ 10-15% రిజర్వేషన్ ఈస్ దేర్ ఫర్ నాన్ లోకలైట్స్. ఎస్వియు పిల్లలు కానీ బయట కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ చదివి యూజీ అక్కడ చేసి ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు కానీ ఎస్విఓ వాళ్ళు కానీ ఒక సీట్ తీసుకోవచ్చు. 11 ఉంది కాబట్టి 10% to 15% అంటే 10 ఎక్స్క్లూజివ్లీ ఫర్ దీస్ ఏయూ రీజన్, అండ్ 1 సీట్ ఏదో ఒక సీట్ క్లినికల్ నాన్ క్లినికల్ అది ర్యాండమ్గా పూల్ చేసి క్లినికల్ నాన్ క్లినికల్ ఎక్స్ట్రాక్ట్ చేసి, సో దే ఆర్ గోయింగ్ టు కీప్ ఇట్ ఫర్ నాన్ లోకలైట్స్. క్లియర్ కదా, అర్థమైంది కదా? ఏయూ రీజన్ విజయవాడ జీడీసీలో నెక్స్ట్ రౌండ్లో 11 సీట్లు ఉంటాయి. 11 సీట్లలోని 10 సీట్లు ఓన్లీ ఏయూ పిల్లలకి, ఒక సీటు ఎన్ఎల్లో ఉంచుతారు. ఓకే, ఇప్పుడు కమింగ్ టు జీడీసీ కడపకి ఎస్వి రీజనల్ ఎలిజిబుల్. అంటే ఎస్వి రీజన్లోనంటే 3 కాలేజీలు ప్రైవేట్ కాలేజెస్లు, ఒక ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయి. సో ఓవరాల్ 4 కాలేజీలు ఉన్నాయి. ఈ 4 కాలేజీల పిల్లలకి ఎన్ని సీట్స్ ఉంటాయంటే నెక్స్ట్ రౌండ్లో 15 సీట్లు ఉంటాయి. యూ విల్ బి హ్యావింగ్ 15 సీట్స్.
ఓకే. ఎందుకంటే ఈ సంవత్సరం ఆల్ ఇండియా పూల్కి అలా 15 సీట్లు ఇచ్చారు కాబట్టి ఆల్టర్నేటివ్ ఇయర్ సీట్స్, ఆల్ ఇండియా పూల్ సీట్స్ ఇక్కడికి వస్తాయి. ఓకే. సో ఎన్ని ఉంటాయి ఆల్ ఇండియా పూల్, స్టేట్ పూల్లోని? ఎండో రెండు ఉంటాయి, ఓఎంఆర్ రెండు ఉంటాయి, సర్జరీ రెండు ఉంటాయి, ఓరల్ పాథాలజీ రెండు ఉంటాయి, ఆర్థో రెండు ఉంటాయి, పీడో రెండు ఉంటాయి, పెరియో రెండు ఉంటాయి, అండ్ యూ విల్ బి హ్యావింగ్ వన్ సీట్ ఆఫ్ ప్రోస్తో. ఓకే. సో ఈ ఈ ఈ ఏవైతే ఉన్నాయో ఈ 4 కాలేజెస్లో స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఇంటర్న్స్ కానీ పోస్ట్ ఇంటర్న్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకి 15 సీట్స్ ఉంటాయి. అంటే ట్రస్ట్ మీ, రఫ్గా క్యాలిక్యులేషన్ వేసుకుంటే, అంటే సుమారు అజ్జాన జస్ట్ అన్ అనాలిసిస్, ఏం లేదు, ఇది ఏం కరెక్ట్గా ఇలాగే ఉండాలని రూల్ లేదు. మీరేమనుకుంటున్నారు ఒక్కొక్క కాలేజ్ నుంచి ఈ ఇంటర్న్స్ రిపీటర్స్ కలిపి బాగా సీరియస్గా చదువుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారని మీరు అనుకుంటున్నారు? అండ్ నాకు తెలుసు ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్, రఫ్గా జస్ట్ రఫ్ క్యాలిక్యులేషన్ యూ సీ లైక్, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఇంటర్న్స్ ఎంతమంది చదువుతూ ఉంటారు సీరియస్గా? ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైక్ ది జాయింట్ కోచింగ్ సెంటర్, అది కాదు, సీరియస్గా ఫోకస్డ్గా ఎంతమంది చదువుతూ ఉండుంటారు? నాకు తెలిసి ఇంటర్న్స్లో ఒక్కొక్క బ్యాచ్ నుంచి 5 కన్నా ఎక్కువ అంత సీరియస్గా చదవరు. రఫ్ క్యాలిక్యులేషన్, మేబీ ఆ సీరియస్నెస్ లాస్ట్ 3 మంత్స్లో పెరగచ్చు, కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 5 కన్నా ఎక్కువ చదవరు. అంటే ఓవరాల్గా అన్ని బ్యాచ్లు కలిపి, ఓకే, ఆ కాలేజెస్ అన్నీ కలిపి ఒక్కొక్క కాలేజ్ నుంచి ఇంటర్న్స్ రిపీటర్స్ కలిపి సీరియస్గా చదివిన వాళ్ళు 15-20 కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు నేను అనుకుంటుంది. అంటే నా 10 years ఎక్స్పీరియన్స్లోని క్లోజ్ మానిటరింగ్ కాబట్టి 15-20 కన్నా ఎక్కువ ఉంటారు. 4 కాలేజీలు కదా, దట్టు పుల్లారెడ్డి స్ట్రెంగ్త్ ఈజ్ లెస్. మిగతావన్నీ 100-100, పుల్లారెడ్డి అంత హెవీ స్ట్రెంగ్త్ ఏమీ లేదు. సో హార్డ్లీ 40 or 50 ఇస్ ద ఇంటెక్. సో 350 ఇంటెక్ ఆఫ్ ఇంటర్న్స్లోని ఎంతమంది క్లియర్ చేస్తారు? యూ డిసైడ్. ఓకే, రఫ్లీ యూ డిసైడ్. లైక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి మాక్సిమం 15 to 20 ఫ్రమ్ ఈచ్ కాలేజ్. సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, రఫ్లీ ఐ క్యాలిక్యులేట్ ఇట్ as 20 ఫ్రమ్ ఈచ్ కాలేజ్ ఇంక్లూడింగ్ ఇంటర్న్స్ యాజ్ వెల్ యాజ్ రిపీటర్స్. సో 4 colleges, 20 into 4, 80. సో 80 మంది ఎవరైతే సీరియస్గా చదువుతున్నారో, ఓకే, 100 మంది, ఓకే, అనిత ఇస్ టెలింగ్ 100, రఫ్లీ 100 సార్, 100 మంది, ఈ 100 మందికి చదువుతున్నారు. 100 మందిలో 15 మందికి పక్కా గవర్నమెంట్ సీట్ ఉన్నది స్టేట్ పూల్, ఎందుకంటే ఈ 100 మందే ఈ 15 సీట్లు తీసుకుంటారు. ఇది కాకుండా ఈ గెట్ ఏ గుడ్ ర్యాంక్ యూ కెన్ టేక్ ఇన్ ఆల్ ఇండియా ఆల్సో. ఐమ్ టెల్లింగ్ అబౌట్ దిస్ ఇస్ అబౌట్ జస్ట్ అబౌట్ గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టేట్ ప్రైవేట్ కాలేజెస్, ఏ కేటగిరీ. ఓకే, రైట్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. అంటే ఈ 100 మంది ఒకవేళ చదివేటట్టయితే 100 మందికి ఆల్ ఇండియాలోని ఒక రెండో మూడో ఒక 5 పిక్ చేస్తే స్టేట్లో 15 పిక్ చేసుకుంటారు. సో ఓవరాల్గా 100 మందిలో 20 మందికి జీడీసీ వస్తుంది. అంటే 100 మందిలో 20 మందికి జీడీసీ వస్తుందంటే ప్రతి 20 మందిలోని 25 మందిలో దే ఆర్ 5 people who are getting a seat, గవర్నమెంట్ సీట్. అంటే 25 మంది కూర్చొని చదువుతున్నారంటే ఐదుగురికి పక్కా జీడీసీ ఉన్నది. ఈజీగా ఇంకో 5 నుంచి 8 మంది ఆర్ 5 నుంచి 10 మందికి ఏ కేటగిరీ సీట్ ఉంటుంది. డబ్బులు ఉన్న వాళ్ళు బి కేటగిరీ, సి కేటగిరీకి వెళ్తారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఐమ్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ సీట్ విత్ ఎ గుడ్ స్టైఫండ్, పక్కా 25 మందిలో ఐదుగురికి వస్తుంది. ఏ కేటగిరీ 25 మందిలో ఐదుగురు తీసేస్తే 20 మందిలోని ఈజీగా 8 మంది వరకు ఏ కేటగిరీ వస్తుంది. సో ప్రాబబిలిటీ నెక్స్ట్ రౌండ్కి, అంటే 2026 ప్రాబబిలిటీ ఇస్ వెరీ వెరీ హై ఫర్ ఎస్వియు, డీసెంట్లీ గుడ్ ఫర్ ఏయూ ఆల్సో. ఇట్స్ నాట్ బ్యాడ్, డీసెంట్లీ గుడ్ ఫర్ ఏయూ. ఏయూ ఇస్ సంథింగ్ లైక్ బ్యాలెన్స్. ఒక సంవత్సరం 13 వస్తాయి, ఒక సంవత్సరం 11 వస్తాయి. వీళ్ళకి ఎస్వి వాళ్ళకి ఒక సంవత్సరం 8 వస్తాయి, ఒక సంవత్సరం 15 వస్తాయి. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్. దిస్ ఇస్ ద మోటివేషనల్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ ప్రిపరేషన్. దీంట్లో మళ్ళీ అగైన్ ఐ టోల్డ్ యూ రైట్, రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, సో యూ బిలాంగ్ టు ఎస్సీ ఆర్ ఎస్టీ, ఓకే, పర్టికులర్లీ ఎస్టీ ఆర్ ఎస్సీ, ప్లీజ్ డూ మెసేజ్ మీ. మీకు నేను హెల్ప్ చేస్తాను. మెథడాలజీ ఎలా చదవాలి సార్, నేను 3 గంటలే చదవగలను. ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ స్టూడెంట్, ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ కాదు. బేసిక్స్ చాలా పూర్ ఉన్నాయి. మేము వచ్చే కాలేజ్లో కూడా చాలా టీచింగ్ చాలా బ్యాడ్గా ఉంది. సో బేసిక్స్ చాలా పూర్ ఉన్నాయి, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎస్టీ ఎస్సీ, ఈవెన్ ఇఫ్ యూ ట్రస్ట్ మీ, ఇట్స్ గుడ్ రైట్, లక్కీ. what is the rank where an ST student from an AU region has got GDC this year? ఎనీ ఐడియా? ఎవరికైనా తెలుసా? ఏయూ రీజన్లో ఎస్టీ ఏ ర్యాంక్ జీడీసీ వచ్చింది తెలుసా? ఏయూ రీజన్లో, స్టేట్లో, ఎనీవన్? ఏయూ రీజన్లో ఎస్టీకి ఏ ర్యాంక్కి జీడీసీ ఫస్ట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఎస్టీ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఏయూ రీజన్ ఎంత తెలుసా మీకు? 6,900. 6,900 చేంజ్ ఉన్న ర్యాంకు ఎస్టీ ర్యాంక్ ఫస్ట్. దే హ్యావ్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ జీడీసీ. సో చాలా పెద్ద ర్యాంక్స్ వరకు ఎస్టీలోని ఏ కేటగిరీ సీట్ వచ్చింది, 10, 15, చాలా పెద్ద ర్యాంక్స్ వరకు వచ్చింది. ఓకే, సో ఐమ్ టెల్లింగ్ ద పాయింట్ హియర్ ఇస్
అంటే ద నెంబర్ ఆఫ్ ఎస్టీ స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ ఆర్ హు ఆర్ అప్లయింగ్ ఫర్ అన్ ఎగ్జామ్ ఇన్ ఏయూ రీజన్ ఆర్ లెస్. తక్కువ మంది ఉన్నారు. రీజన్స్ రీజన్స్ నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, నేను చెప్తున్నాను, మీకు అవేర్నెస్ ఇస్తున్నాను. ఓవరాల్గా ఎస్టీ పిల్లలు ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తున్నారో ఏయూ రీజన్లో అప్లై చేస్తున్నారో తక్కువ మంది బాగా. ఓకే, తక్కువ మంది, తక్కువ అయిపోయారు. సీట్స్ ఉన్నాయి, తక్కువ అయిపోయారు. సో ఓపెన్ అప్ యువర్ ఐస్. ఓకే, యూ బిలాంగ్ టు పర్టికులర్ కేటగిరీ, ఓపెన్ అప్ యువర్ ఐస్ అండ్ ట్రై టు ఫోకస్ అండ్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే, ఎందుకంటే ఛాన్సెస్ నెక్స్ట్ ఇయర్ చాలా మెరుగ్గా ఉన్నాయి కంపేర్ టు 2027, 2026 ఛాన్సెస్ బాగున్నాయి. కాబట్టి ఇది మంచి ఫ్యాక్టర్ మనకి, కూర్చొని ప్రశాంతంగా ఫోకస్గా చదువుకుంటే లైఫ్లో చాలా విషయాల్లో ఫైనాన్షియల్గా, ప్రొఫెషనల్గా మనకి కాన్ఫిడెన్స్ వచ్చి మనం కంపోజ్డ్ వేలో వెళ్తాం. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. మెథడాలజీ ఆఫ్ రీడింగ్ గురించి మాట్లాడడానికి ఈ సెషన్ కాదు. ఓకే, నేను చెప్తున్నాను ఏంటంటే గుడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి 2026 కౌన్సిలింగ్కి, స్టేట్ కౌన్సిలింగ్కి. ఓకే, రిజర్వేషన్ బేస్డ్ కౌన్సిలింగ్కి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మంచి సీట్ తెచ్చుకోవడానికి. సో ప్లీజ్ చదవడానికి ప్రయత్నించండి. ఏదైనా ఇబ్బంది ఉంటే మెసేజ్ చేయండి, హెల్ప్ చేస్తాను, ఉన్నాను కదా. ఇదే అన్ని పనులు మానుకొని దీని మీద కూర్చున్నప్పుడు ఏంటంటే మనం హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా స్టూడెంట్స్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే కొద్దిగా అది అంత అంత హ్యాపీగా ఉండదు మెంటర్స్కి. ఓకే, ఇంతకుముందు 5-6 ఇయర్స్లో మంచిగా చదువుకుండేవారు. ఎందుకు డీవియేట్ అవుతున్నారో తెలియదు. అది కాలేజ్ డిస్టర్బ్ చేస్తుందా, లేకపోతే చుట్టుపక్కల ఉండే సిచ్యువేషన్స్ డిస్టర్బ్ చేస్తున్నాయా? నేను మిమ్మల్ని తప్పు పట్టడానికి ప్రయత్నించట్లేదు. బట్ యాజ్ ఎ మెంటర్ ఏం చేయాలి అంటే, నేను ఏదో ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్, ఏదో ఒక ఎనర్జీ ఎక్స్చేంజింగ్ ఫ్యాక్టర్ మీతో షేర్ చేసి మిమ్మల్ని పుష్ చేసి ఆ బ్యారియర్ ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ని క్లియర్ చేయాలి. రూట్ కెనాల్ సిస్టంలో మనకు బ్లాక్ ఉంటే బయోమెకానికల్ ప్రిపరేషన్ అవ్వదు కదా. సో ఆ బ్లాక్ని క్లియర్ చేసే బాధ్యత నాది. లైక్ అంటే మోటివేషనల్ ఫ్యాక్టర్గానే ఏదైనా. ఇట్స్ నాట్ మ్యాండేటరీ లైక్ అందరినీ పుష్ చేస్తూ చదివించాలని రూల్ ఏమీ లేదు. బట్ ఏంటంటే బ్లాక్ని క్లియర్ చేయడం వల్ల యూ ఎండప్ విత్ గుడ్ థింగ్స్ ఇన్ ద లైఫ్. ఓకే, ఒక 5 ఇయర్స్ జర్నీ ఎక్కడి నుంచి అయిన తర్వాత ఆ రోజు సార్ మాకు అలా హెల్ప్ చేశారు, లేకపోతే నేను టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్లా తీసుకున్నాను అని అంటారు. సో మై ప్రాస్పెక్ట్ ఇస్ జస్ట్ మోటివేట్ యూ గైస్. ఓకే, రియాలిటీ, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఫేక్ మోటివేషన్ కాదు, ఇదంతా నిజం. చదువుకుంటే మంచిగా ఈ సీట్లో వస్తుంది. ఈ సీట్లో వస్తే నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు మనకి డోకా ఉండదు. విల్ బి గెటింగ్ గుడ్ ఎండిఎస్ ఫ్రీ సీట్ ప్లస్ ఎ గుడ్ స్టైఫండ్. ఒక 65,000 స్టైఫండ్ వస్తుంది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అవకాశం. సో వన్స్ యూ గెట్ స్టైఫండ్, మనీ రొటేట్ అవుతుండేటప్పుడు ఏంటంటే మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆలోచన విధానం పెరుగుతుంది. సో పెరిగేటప్పుడు ఇంకా ఏమైనా కొత్త గేట్వేస్, కొత్త డోర్స్ గట్రా ఓపెన్ అవుతాయి అనమాట. ఏమైనా ఇంటర్నేషనల్ గట్రా వెళ్దాం అనుకుంటే పేరెంట్స్ మీద డిపెండెన్సీ లేకుండా మనకు 3 ఇయర్స్ టైం ఉంది కాబట్టి 3 ఇయర్స్లోని ఈ లైసెన్స్ ఎగ్జామ్స్కి, థియరీకి, ప్రాక్టికల్కి ప్రిపేర్ అవుతూ కొద్దిగా మనీ సేవ్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కూడా మనం ట్రై చేయొచ్చు, ఫైనాన్సెస్, మన ఫైనాన్సెస్తో, పేరెంట్స్ డబ్బులతో కాదు. సో ఇంకోటి ఏంటంటే పేరెంట్స్కి మనం హెల్ప్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో పేరెంట్స్ ఎంతవరకు చాలా కష్టపడి మనకు హెల్ప్ చేశారు కాబట్టి, సో ఇట్స్ అ టైమ్ వేర్ యూ కెన్ స్పెండ్ యువర్ ఓన్ మనీ, యూ కెన్ ఎక్స్ప్లోర్ లైఫ్ విత్ యువర్ ఓన్ మనీ. లైఫ్ స్టైల్ మార్చొచ్చు, డ్రెస్సింగ్ స్టైల్ మార్చొచ్చు, అప్రోచ్ మార్చొచ్చు. వీలైతే పేరెంట్స్కి కూడా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయొచ్చు. సో ఎంపవర్మెంట్ అనే టాపిక్ వస్తుంది కదా. ఎంపవర్మెంట్ అంటే ఏం లేదు, మన ఓన్గా మనం బతకడం, మనకి నచ్చింది మనం చేయడమే ఎంపవర్మెంట్. అది ప్రొఫెషనల్ ఎంపవర్మెంటా, ఉమెన్ ఎంపవర్మెంటా, హ్యూమన్ ఎంపవర్మెంటా, ఏదైతే అది నీ ఓన్గా నువ్వు బతకడం, నీకు నచ్చింది నువ్వు చేయడం, అలా ముందుకెళ్ళడమే ఎంపవర్మెంట్. సో ఆ ఆప్షన్ ఇక్కడ ఉన్నది. అగైన్ యూ జాయిన్ ఇన్ ఏ కేటగిరీ, మళ్ళీ ఏ కేటగిరీ తెచ్చుకోవడం కూడా అంత ఈజీ ఏమి కాదు. అదే నేను చెప్తాను, ఏ కేటగిరీ తెచ్చుకోవడం ఈజీ ఏం కాదు, అది కూడా గొప్ప విషయమే. ఫస్ట్ అటెంప్ట్ కానీ సెకండ్ అటెంప్ట్ కానీ. కాకపోతే ఏ కేటగిరీ తెచ్చుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ పేరెంట్స్ ప్రతి సంవత్సరం ఫీజు కట్టాలి, వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, లోన్ తీసుకోవాలి, అది మనం క్లియర్ చేయాలి, అదో స్ట్రెస్ ఉంటుంది. ప్రతి నెల పేరెంట్స్ని అడగాలి, ఏదైనా కొనుక్కోవాలంటే ఆలోచించాలి. యూ గో టు షాపింగ్ మాల్, యూ వాంట్ టు బై అ డ్రెస్, యూ హ్యావ్ టు థింక్. కాన్ఫరెన్స్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా మంచిగా డ్రెస్ అవుదాం, కొద్దిగా ప్రొఫెషనల్గా డ్రెస్ అవుదాం అంటే కొనుక్కోవాలి, మళ్ళీ దానికి ఒక 10,000 అవుతుంది. కాన్ఫరెన్స్కి వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్తావా, ట్రైన్లో వెళ్తావా, అన్ని ఫ్యాక్టర్స్ డిఫర్ అవుతాయి. లైక్ యూ సీ, మంచి గవర్నమెంట్ కాలేజెస్ నుంచి రిలీవ్ అయిన వాళ్ళు, అంటే నాట్ మ్యాండేటరీ అందరూ చేస్తారని కాదు, యూ సీ మంచి గవర్నమెంట్ కాలేజెస్ నుంచి రిలీవ్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా ఫ్లైట్స్ బుక్ చేసుకొని ముందే, అంటే మా కాన్ఫరెన్స్ ఉందని మనకు 2-3 నెలల ముందే తెలుస్తుంది, ముందే బుక్ చేసుకుంటే ఇట్స్ నాట్ లైక్ 1 డే బిఫోర్ బుకింగ్ ఏం కదా. అలాగైతే ఎక్స్పెన్సివ్ ఫ్లైట్. ఢిల్లీ వెళ్దాం అనుకున్నా, లేకపోతే ఏదైనా ఏ కార్నర్కి వెళ్దాం అనుకున్నా మంచిగా ఫ్లైట్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఆల్మోస్ట్ ద సేమ్. బట్ ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఉంటుంది నీకు. సో వన్స్ యూ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ దట్ ఫ్రీడమ్,
మైండ్ సెట్ మారుతుంది. ఓకే. సో బికాస్ నేను పర్సనల్గా చూశాను, అంటే ఎవరైతే అంటే జీడీసీలోని ఉన్నోళ్ళు ఎక్స్ట్రాడినరీ క్లినికల్ స్కిల్స్ నేర్చుకుంటారని నేను కామెంట్ చేయట్లేదు. బట్ ఆలోచన విధానం, అప్రోచ్ టువర్డ్స్ ద లైఫ్ అవి మారుతాయి. ఎందుకంటే వాలెట్ లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటే వాడి ఆలోచన విధానం, వాడు అప్రోచ్ టువర్డ్స్ ద లైఫ్ కానీ ప్రొఫెషన్ కానీ ఇంకొద్దిగా మెరుగ్గా ఉంటాయని నా ఉద్దేశం. ఓకే. అంతే, ఇదే మాట్లాడదాం అనుకున్నా. ఇది కాకుండా ఇంకేమైనా మీకేమైనా ఉంటే డూ లెట్ మీ నో ఆన్ ద చాట్ బాక్స్, అడ్రస్ చేస్తా. అది నిజంగా కామన్ ఇష్యూ అయితే విల్ టాక్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇఫ్ నాట్, ఇట్స్ నాట్ ఎ కామన్ ఇష్యూ, మనం పర్సనల్గా మాట్లాడతాం. ఐఎమ్ ఓపెన్ టు హెల్ప్ యూ. ఓన్లీ రీజన్ ఏంటంటే చదవడం అందరూ చదవచ్చు, అందరికీ అన్నీ రావాలని రూల్ లేదు, అందరూ చదవాలని రూల్ లేదు, అందరికీ చదవడం ఇంట్రెస్ట్ ఉండాలని రూల్ లేదు. ఎవరి ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టైల్ వెళ్తాయి, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ బ్లాకేజ్ ఉండేవాళ్ళు నిజంగా చదువుదాము, నిజంగా ఆ టాలెంట్ ఉన్నోళ్ళు, నిజంగా ఆ కష్టపడే తత్వం ఉన్నోళ్ళుకి బ్లాకేజ్ ఉంటుంది. బ్లాకేజ్ అంటే ఎలా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదువుతూ ఉంటావు, ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. నువ్వు చదువుతూ ఉంటావు కాలేజ్లో, ఏదో ఈవెంట్ అని చెప్పి నేను ఇంక్లూడ్ చేస్తారు, దానివల్ల నువ్వు డిస్టర్బ్ అవుతావు. నువ్వు చదువుతూ ఉంటావు, ఇంట్లో ఏదో జరుగుతుంది, డిస్టర్బ్ అవుతావు. నువ్వు చదువుతూ ఉంటావు, ఇంటర్న్షిప్ లేకపోతే పోస్ట్ ఇంటర్న్షిప్, ఇంట్లో ఏదో సంబంధం, ఎవడో రిలేటివ్ ఉంటాడు అన్న నాన్ సెన్స్ ఫెలో, అమ్మాయి ఖాళీగా ఉంది కదా సంబంధం తెస్తాం, అది సైకలాజికల్గా నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడంటే మనం ప్రశాంతంగా ఉంటే చదువుకుంటాం, ప్రశాంతత లేకపోతే చదవడానికి ఇబ్బంది పడతాం. రైట్. అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఆర్తి ఉన్నది ఇక్కడ. ఇంట్లో పిల్లలకి బాగాలేదనుకో, ఒంట్లో బాగాలేదనుకో ఇబ్బంది పడతారు, చదవలేరు. హర్షిత ఉన్నట్టున్నది, ఇంట్లో పిల్లలకు బాగోపోతే చదవలేరు. సో కారణాలు డిఫరెంట్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఇండివిజువల్. నాకు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, ఇంటర్న్స్కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, పోస్ట్ ఇంటర్న్కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. బ్రేకప్ అయింది, ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది రిలేషన్షిప్లోనో లేకపోతే ఫ్రెండ్షిప్లోనో, డిస్టర్బ్ అవుతాం, చదవలేం, బికాస్ వీఆర్ హ్యూమన్స్. సో పాయింట్ ఏంటంటే హియర్ ఆ బ్లాకేజ్ని క్లియర్ చేయడానికి ట్రై చేయండి, అది నేను చెప్తున్నా. ఓకే. అంటే రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, స్పీడ్ బ్రేకర్ ఉంటప్పుడు మనం ఏం చేయాలి, వెళ్ళి స్లోగా స్పీడ్ బ్రేకర్ క్రాస్ అయ్యి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ద లైఫ్. అంతేగాని ఒక బ్లాకేజ్ అయింది ఒక కారణం వల్ల, లేకపోతే ఒక పర్సన్ వల్ల బ్లాకేజ్ అయింది, ఒక సిచ్యువేషన్ వల్ల బ్లాకేజ్ అయింది అన్నప్పుడు బ్లాకేజ్ క్లియర్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి, ఆగిపోకూడదు. బట్ మోస్ట్ ఆఫ్ అస్ ప్రజెంట్ జనరేషన్లోనే మనం చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఎక్కడైనా బ్లాకేజ్ ఉంటే ఆగిపోతాం, మనం ఆగిపోతాం, పూర్తిగా ఆగిపోతాం. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. అంటే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే నాకు 10 సంవత్సరాల క్రితం స్టూడెంట్స్ ఉన్నారు, చూశాను నేను పర్సనల్గా. ఇప్పుడు చూస్తున్న వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఈ జనరేషన్ వాళ్ళు బ్లాకేజ్ ఉంటే ఆగిపోతారు, కానీ వీళ్ళు చాలా స్మార్ట్. వీళ్ళు కరెక్ట్గా అనుకునేది చేద్దాము అని కరెక్ట్గా ఫిక్స్ అయితే చాలా ఈజీగా సింప్లిఫైడ్గా చేయగలిగే టాలెంట్ ఉన్నవాళ్ళు. బట్ ఏంటంటే చెప్తున్నాం కదా, వెన్ ఎవర్ దే గెట్ ఎ బ్రేక్, దట్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్ బ్రేక్ అంటిల్ దే ఫెయిల్ అయినప్పుడు బౌన్స్ బ్యాక్ అవుదాం అనుకుంటున్నారు తప్ప బ్లాకేజ్ని క్లియర్ చేసి ముందుకెళ్దాం అని అనుకోవట్లేదు. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఐ వాంట్ టు టేక్ ఏ లైవ్ ఎక్స్క్లూజివ్లీ స్టేట్. ఎందుకు అంటే ఐ వాంట్ అడ్రస్ ఇట్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్. నాకు అన్ని లాంగ్వేజెస్ రావు, నాకు తెలుగు ఒకటి వచ్చు, ఇంగ్లీష్ ఒకటి వచ్చు, హిందీ అర్థం అవుతుందిగా నేను మాట్లాడలేను. బట్ అట్లీస్ట్ ఏంటంటే ఇక్కడ అంటే నేను ఐ సీ ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్, దే ఆర్ ఫ్యూ పీపుల్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, లేకపోతే తెలుగే మాట్లాడతారు, తెలుగులోనే ఇంటరాక్ట్ అవుతారు. క్లాసెస్ కూడా వాళ్ళకి అంత ఈజీగా అర్థం కావు, 2-3 సార్లు చూస్తారనమాట. రీజన్ ఇస్ అంతే, ఆ ఇంటర్ఫేస్ వాళ్ళు డెవలప్ చేసుకోలేదు ముందు నుంచి. అదే వాళ్ళ తప్పు కాదు, మన తప్పు కాదు, అదే అంతే. సో లోకల్ లాంగ్వేజ్లో అడ్రస్ చేస్తే ఇంపాక్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి లోకల్ లాంగ్వేజ్లో అడ్రస్ చేయడానికి నేను ట్రై చేశాను. ఓకే. రైట్. యా. ఇంకేమైనా ఎనీథింగ్ యూ వాంట్ టు డిస్కస్ ఇన్ మైండ్. అండ్ రాధిక ఈజ్ ఆస్కింగ్ లైక్ మెథడాలజీ ఆఫ్ ప్రిపరేషన్ మీద మనం చాలా డిస్కషన్స్ చేసాం. మీరు గ్రూపు బ్లైండ్గా ఒక 10-20 రోజులు ఫాలో అయితే మెథడాలజీ ఆఫ్ ప్రిపరేషన్ గురించి అసలు ప్రాబ్లమ్ ఏమీ రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ వాంట్ అడ్రస్ మోస్ట్ ఆఫ్ యూ ఇంటర్న్స్ కానీ రిపీటర్స్ కానీ, నేను ఎగ్జామ్ లేకపోతే నేను సిలబస్ కంప్లీట్ చేస్తేనే ప్రిపేర్ అయినట్టుగా, నేను సిలబస్ కంప్లీట్ చేస్తేనే ఒక జీటీ ఇస్తాను, లేకపోతే నేను సిలబస్ కంప్లీట్ చేస్తేనే ఫైనల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తాను అన్న మిత్ నుంచి బయటికి రండి. ఓకే. ఎవ్వరూ సిలబస్ కంప్లీట్ చేయలేరు. నేను చెప్తున్నా, 10 సంవత్సరాలు అయింది నేను స్టార్ట్ చేసి, 10 బ్యాచ్లు అయింది, ఇప్పుడు మీరు 11వ బ్యాచ్. సిలబస్లు కంప్లీట్ అవ్వవు. సిలబస్ ఏంటంటే ఓషన్ లాంటిది, ఓషన్ ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు.
ఓకే. బట్ ఏంటంటే లైక్ ద మెజారిటీ ఆఫ్ ద ఏరియాస్ వేర్ ద క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్, ద కాన్సెప్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్, అవి మనం చదివేటట్టుగా, అవి మన రివిజన్లో ఉండేటట్టుగా, అవి మనం చేసే ఎగ్జామ్స్లో ఉండేటట్టుగా మనం అది రోల్ చేసుకోవాలి. ఐ సీ లైక్ నిన్న మొన్న నేను ఐఎమ్ టాకింగ్ టు ఫ్యూ లీడ్స్, కాలేజ్లో కొన్ని లీడ్స్ పెట్టాను, కొద్దిగా క్లోజ్గా మీరు మనం మానిటర్ చేసి నాకు కొన్ని డీటెయిల్స్ అప్డేట్ చేస్తారని కొంతమందిని. ఓకే, సో ఐ వాస్ టాకింగ్, ఇలా ఎగ్జామ్ ఇవ్వట్లేదు సార్ ఏంటంటే సిలబస్ అవ్వలేదు. సిలబస్ అవ్వదు, అది ఫస్ట్ ఆ క్లాస్ నుంచి బయటికి రా. సిలబస్ అయినా అవ్వకపోయినా నువ్వు ఎంతవరకు అయితే టైం అయితే ఎక్స్ట్రాక్ట్ చేయగలవో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ, ఆ టైంని నువ్వు ప్రిపరేషన్ మీద కానీ రీడింగ్ మీద కానీ నీకు నచ్చినట్టుగా ఇన్వెస్ట్ చేస్తూ, ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన టైంతో నువ్వు ఎగ్జామ్ ఇవ్వు. ఎగ్జామ్ ఇస్తే ఒక ఎక్స్ స్కోర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 మార్కులు వచ్చాయి. ఓకే, టాపర్ ఏం అవ్వాల్సిన రూల్ లేదు, 400 వచ్చాయి. ఇప్పుడు ఈ 400 మార్కులు పట్టుకొని మెంటర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇదిగోండి ఇలా చదివాను, ఇంతంత టైం చదివాను, ఇన్ని గంటలు చదివాను, ఈ సబ్జెక్ట్ ఇదిగోండి ఒక 50% ఫినిష్ చేశాను, ఈ సబ్జెక్ట్ ఒక 60 చేశాను, ఆ థర్డ్ సబ్జెక్ట్ అయితే అసలు ముట్టుకోలేదు. ఓకే, బట్ ఏవో నాకు తెలిసినవి నాకు తోచినవి నేను చదివాను, 400 వచ్చాయి, ఇప్పుడు నెక్స్ట్ సార్ ఏం చేయమంటారు? సో మెంటర్తో కూర్చొని ఒక పావు గంట 20 నిమిషాలు డిస్కస్ చేస్తే అసలు ఏంటి ఎక్కడ జరిగింది అంటే అనలైజ్ చేసి నీకు కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఆ సజెషన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలని రూల్ ఏమీ లేదు. ఎంతవరకు పాసిబిలిటీ అంటే అంతవరకు పాజిటివ్ ఇంప్లిమెంట్ చేస్తే ఒక నెల రోజుల్లో ఈ 400 కాస్త 450, 500 మార్కులకి వెళ్తారు. ఒక 2 నెలల్లోనే ఈ 450 నుంచి 550 మార్కులు 550కి 600కి వెళ్తాయి. ఇలా పెరుగుతాయి మార్కులు. సిలబస్ కంప్లీట్ చేస్తేనే మార్కులు పెరుగుతాయి, అన్నీ చదివితేనే మార్కులు పెరుగుతాయి. అలాగైతే నేను ఎగ్జామ్ ఇస్తానంటే మనం ఇంకా బీడిఎస్ ఫస్ట్ ఇయర్లోనే ఉండాలి. సిలబస్ కంప్లీట్ చేశారా మీరు ప్రతి సంవత్సరం? ఫైనల్ ఇయర్ థీరీ పేపర్ ఇవ్వడానికి, లేకపోతే అంతా టాప్ టు బాటమ్ చదివే వైవాకి వెళ్ళారా? లేదు కదా. అంటే నేను కూడా ఐ నెవర్, మేబీ చదివండి బాగానే, కానీ నేనేమి టెక్స్ట్ బుక్ టాప్ టు బాటమ్ చదివి వైవాకి వెళ్ళలేదు, టెక్స్ట్ బుక్ టాప్ టు బాటమ్ చదివి నేనేమి ఏ ఎగ్జామ్ అటెండ్ చేయలేదు. మనం అనుకునే లెక్క ప్రకారం అయితే మనం ఇంకా ఫస్ట్ బీడిఎస్లోనే ఉండాలి, సిలబస్ కంప్లీట్ అవ్వదు. ఓకే, సో మా ఐడియాలజీ మార్చండి, అదే నేను అంటున్నాను. లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఇంప్రూవింగ్ యువర్ జీటీ స్కోర్స్. ఇంప్రూవింగ్ జీటీ స్కోర్స్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్. ఇట్స్ నాట్ అబౌట్ కంప్లీటింగ్ ద సిలబస్. కంప్లీటింగ్ ద సిలబస్ విల్ నెవర్ గివ్ యూ ద కాన్ఫిడెన్స్, స్కోర్ విల్ గివ్ యూ ద కాన్ఫిడెన్స్. ఓకే, అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీకు లాస్ట్ ఫేజ్లో తెలుస్తుంది. దీనికి సామెత ఏముంటుంది అంటే అంతా కాలిన ఆ, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు కదా, అలా ఉంటుంది అనమాట పరిస్థితి. అప్పుడు టైం ఉండదు, రియాక్ట్ అవ్వడానికి టైం ఉండదు. వీ నీడ్ టు హ్యావ్ సమ్ గుడ్ టైం ఫర్ రియాక్షన్, రైట్? సో రియాక్ట్ అవ్వడానికి టైం ఉండదు, పాయింట్లెస్. అప్పుడు ఫీల్ అవుతాం, ఓకే అయ్యో ప్రత్యూష మేడం చెప్పింది, శ్రీకాంత్ సార్ చెప్పాడు, గౌరీ సార్ చెప్పాడు, ఎగ్జామ్స్ ఇవ్వమన్నారు, నేను అనవసరంగా నెగ్లెక్ట్ చేసినప్పుడు ఎగ్జామ్స్ ఇచ్చుంటే భలేగుందును, ఇప్పుడు పరిస్థితి బాగుందును, ఈజీగా మంచి సీట్ వద్దును. సో ఆ కాన్సిక్వెన్సెస్ అప్పుడు ఫేస్ చేయడం కన్నా ఆ కాన్సిక్వెన్సెస్ని ఇప్పుడే హ్యాండిల్ చేయండి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఒక 25 minutes వీడియో డిస్కషన్ చేసాం, ఒక 10 క్వశ్చన్లు. లర్న్ అండ్ మూవ్ ఆన్. సిలబస్ కంప్లీట్ చేయాలని రూల్ లేదు. యూ ఫీల్ లైక్ దిస్ ఇస్ కంఫర్టబుల్, సార్ ఇది బాగుంది, భలేగుంది, బాగా అర్థమైంది నాకు, చేసేయి. లేకపోతే ఈ టాపిక్ బాగుంది, ఈ సబ్జెక్ట్ రన్నింగ్ సబ్జెక్ట్ బాగుంది, చేసేయి. లాస్ట్ 3 నెలలు 2 నెలలు మ్యానిపులేషన్స్ చేసుకుందు, ఇప్పుడు ఎంతవరకు వీలైతే ఏది నచ్చితే అది చేసేయి. ఏది చేయకుండా ఉండడం కన్నా ఏదైనా చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఓకే, రైట్. ఇంకేమైనా మెథడాలజీ ఆఫ్ రీడింగ్ మనం మాట్లాడదాం, చాలా మెథడ్స్ ఉన్నాయి మెథడాలజీ ఆఫ్ రీడింగ్. అదే చెప్తున్నా, మెథడాలజీ ఆఫ్ రీడింగ్ కానీ సీక్వెన్స్ ఆఫ్ రీడింగ్ కానీ ఇట్ ఈస్ డిసైడెడ్ బేసింగ్ అపాన్ ద టైమ్ దట్ యూఆర్ స్పెండింగ్ విత్ ద బుక్. ఒకవేళ నువ్వు 6 గంటలు చదివితే అదొక మెథడాలజీ ఫాలో అవ్వచ్చు, లేదా 10 గంటలు చదివితే ఒక మెథడాలజీ ఫాలో అవ్వచ్చు. నువ్వు ఫాస్ట్ రీడర్ అనుకోండి, నువ్వు యూ ఫీల్ లైక్ యూఆర్ గుడ్ ఎట్ సబ్జెక్ట్, ఓ డిఫరెంట్ మెథడాలజీ. సో అల్టిమేట్లీ ఎనీ మెథడాలజీ, ఎనీ అవర్స్ ఆఫ్ రీడింగ్, ద ఫైనల్ అల్టిమేట్ గోల్ ఇస్ టు గెట్ ఎ గుడ్ స్కోర్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్, లేకపోతే టు గెట్ ఎ గుడ్ స్కోర్ ఇన్ ఎ జీటీ. జీటీలో గుడ్ స్కోర్స్ వచ్చి వాటిని ఇంప్రూవ్ చేసుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో కూడా గుడ్ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గుడ్ స్కోర్ వస్తే గుడ్ సీట్ వస్తుంది. ఓకే, రైట్. ఇంకా ఏదైనా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లోజ్ చేద్దామా సెషన్? ఐ జస్ట్ నీడ్ యువర్ రెస్పాన్స్. అంటే ఇలాంటివి మంత్లీ ఒకసారి కండక్ట్ చేస్తూ కొద్దిగా జాగ్రత్తలు చెప్పండి అని అంటే ఐఎమ్ రెడీ ఫర్ దట్, నాట్ ఎన్ ఇష్యూ. 20 నిమిషాలు, ఒక పావు గంట 20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ మంత్లీ ఒకసారి కలుద్దాం సార్, ఇలాగేమైనా కొద్దిగా ఇంటరాక్ట్ అవ్వండి. యూఆర్ ఓపెన్ టు కాల్ మీ అప్, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. నాకు మెసేజ్ చేయండి, ఏ టైంలో కాల్ చేయాలో చెప్తాను. పావు గంట 20 నిమిషాలు కావాలంటే మనం పర్సనల్గా ఫోన్లో మాట్లాడొచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. యూ వాంట్ సంథింగ్, యూ హ్యావ్ టు రెస్పాండ్, అదే చెప్తున్నాను నేను. నీకు ఆకలేస్తుందంటే మమ్మీనే అడగాలి. ఓకే, రైట్. రైట్. సో కీపింగ్ దోస్ థింగ్స్ ఇన్ మైండ్, మై రికమెండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూస్,
జస్ట్ ఓపెన్ అప్, చెక్అవుట్ వాట్ యూ వాంట్, మీకేం కావాలో మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి. ఓకే, దెన్ యూ ఇంటరాక్ట్ విత్ ద మెంటర్. ఎగ్జామ్స్ రెగ్యులర్గా ఇవ్వండి. ఎగ్జామ్సే నీకు బెటర్ అవుట్కమ్ని తెప్పిస్తాయి. ఓన్లీ ఎగ్జామ్స్ వల్లే నీకు అవుట్కమ్ వస్తుంది. ఎగ్జామ్స్ ఇవ్వకుండా అవుట్కమ్ రాదు. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ కూడా ఇస్తేనే కదా రిజల్ట్ తెలుస్తుంది. సో ఎగ్జామ్స్ విల్ గివ్ యూ ర్యాంక్స్. ఓకే, ఎగ్జామ్ అయిన తర్వాత ఓకే ఇది పరిస్థితి, చూడండి సార్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది. ఆ ఇంటర్ఫేస్ వల్ల, ఎగ్జామ్ పోస్ట్ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ వల్ల మనకి స్టాండర్డ్స్ పెరుగుతాయి, మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం ప్రిపరేషన్లో ముందుకెళ్తూ ఉంటాం. ఓకే, రైట్. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యువర్ డే. జాగ్రత్త పడండి, జాగ్రత్తలు తెలుసుకోండి. ఎందుకంటే బ్యాచ్లో ఏంటంటే నీ సబ్ బ్యాచ్మేట్ నీతో ఉండాలని రూల్ లేదు. వాళ్ళకి ఏదో యూఎస్లో మ్యాచ్ వచ్చి ఉంటుంది, లేకపోతే యూఎస్ వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళి డెంటిస్ట్రీ చేస్తారో కూడా గ్యారంటీ లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది. బాగా డబ్బున్న వాళ్ళు అసలు డెంటిస్ట్ని వదిలేస్తారు. ఓకే, డెంటిస్ట్ని నాకు తెలిసిన వాళ్ళు ఎంబీబీఎస్ని కూడా వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, రైట్. పాయింట్ ఏంటంటే ఇక్కడ లైఫ్స్ ఆర్ నాట్ సేమ్. వాళ్ళని కూర్చొని వాళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు, వాళ్ళు సాయంత్రం అయితే సినిమాకి వెళ్తున్నారు, వాళ్ళు సాయంత్రం అయితే రెస్టారెంట్కి వెళ్తున్నారు, జ్యూస్ స్టాల్ దగ్గర కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు, క్యాంటీన్లో ముచ్చట్లు పెడుతున్నారు. వాళ్ళని చూసి నువ్వు కాపీ పేస్ట్ చేయొద్దు. వాళ్ళ దగ్గర మంచిగా పైసలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమీ చేయకపోయినా సర్వైవ్ అవ్వగలరు, వాళ్ళు ఏమీ చేయకపోయినా వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, ఫైనాన్షియల్గా ఫిట్ ఉన్నారు, ప్రాబ్లం ఏమీ లేదు, తప్పేమీ లేదు. బట్ ఇట్స్ నాట్ ద సేమ్ విత్ యూ. నీ పేరెంట్స్ చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారు, చాలా ఇబ్బందులు పడి నీ ఫీజు కట్టుంటారు, చాలా ఇబ్బందులు పడి నీ పాకెట్ మనీ ఏది కావాలంటే అది నీకు పంపిస్తూ ఉంటారు. ఫీజు కూడా, కాంకర్ ఫీజు కట్టడానికి కూడా చాలా మంది పేరెంట్స్ నేను చూస్తాం కదా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్లీజ్ సార్ ఓ నెల రోజులు ఎక్స్టెండ్ చేయండి పాపది, నేను కడతానని అడుగుతారు. చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూసాను, నేను కూడా అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను. అది మీరు ప్రివిలేజ్ కింద తీసుకొని నా బ్యాచ్మేట్ ఎంజాయ్ చేస్తున్నాడు, కాలేజ్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాను అంటే చాలా చాలా తప్పు, అది కరెక్ట్ కాదు. ఓకే, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదని తెలిసేసరికి నువ్వు జీవితంలో చాలా ముందుకు వెళ్ళిపోతావు, వెనకాతలకి మళ్ళీ వచ్చి సాధించడానికి కుదరకపోవచ్చు. ఇది కొద్దిగా పీక్ టైం, కొద్దిగా అందరు కళ్ళు తెరిచి దీనికి కొద్దిగా ఫాస్ట్గా రియాక్ట్ అయితే సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండొచ్చు. ఓకే, ఇది ఎవరిని హర్ట్ చేద్దామని కాదు, నేను రియాలిటీ చెప్తున్నాను. ఒక 2-3 ఇయర్స్ తర్వాత హర్ట్ అవ్వడం కన్నా ఇప్పుడు హర్ట్ అయ్యి రియలైజ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయితే అది మనకి మన ఫ్యామిలీకి చాలా మంచిది. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. విల్ మీట్ అగైన్. ఓకే, హోప్ఫుల్లీ కొద్దిగా ఇది మీకు కొద్దిగా పుష్ చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, బాయ్, టేక్ కేర్, కలుద్దాం మళ్ళీ మంచిగా. మంచిగా ప్లాన్ చేయండి నెక్స్ట్ జీటీకి. మనకి పెరియో 10 రోజులు ఉన్నది. పెరియో 10 రోజుల తర్వాత డెంటల్ హిస్టాలజీ ఒక 6 డేస్ ఉంది. డెంటల్ హిస్టాలజీ 6 డేస్ తర్వాత నేను అగైన్ మీకు ఒక 5 డేస్ రివిజన్ టైం పెట్టాను. సో మస్తుగా మంచిగా టైం ఉంది, ఒక 20 ఆడ్ డేస్ ప్లస్ టైం ఉంది. సో మంచిగా చదవండి, చదివి ప్లాన్ చేయండి. ఓకే, సో గుడ్, బాయ్, టేక్ కేర్, సీ యూ.